పర్లేదు. ఓకే, షుగర్ వల్ల ఇబ్బంది పెడితే డయాబెటిక్ కీటోసిస్ వస్తుంది, అది డేంజర్ ఇంకా. ఓకే, సో ప్రాణాంతకం తెచ్చుకోవాలి. ఓకే, నేను ఒక మామూలు డాక్టర్ని. ఓకే, నా దగ్గర మంచిగా పేషెంట్స్ ఎందుకు మంచిగా అయినారంటే ఫస్ట్ ఆ దేవుడు దయ ఉంది, ఇంకా నేను చెప్పిన విషయాలు పేషెంట్స్ ఫాలో అయినారు, అందుకే మంచిగా. అంతేగాని నేను మిగతా డాక్టర్కి నాకు పెద్ద తేడా లేదు, నా దగ్గర ఏదో పెద్ద పేషెంట్లు లేవు. ఓకే, సో చెప్పిన విషయాలు మీరు చూసి ఎంత ఫాలో అయితే అంత మంచిది. మీకు నచ్చితేనే చేయండి, మీ కరెక్టర్ మీకు అనిపిస్తే చేయండి. ఫాలో చేసేదంటే ఎంత రెస్టారెంట్ రావాల్సిన అవసరం మీకు ఉండదు. ఓకే, మళ్ళీ ప్యూర్ వెజిటేరియన్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ప్యూర్ వెజిటేరియన్స్ మాత్రమే, ప్యూర్ వెజిటేరియన్స్, ఓన్లీ శాకాహారం మాత్రమే తింటాం. కోడి గుడ్డు కూడా ముసలి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎవరెవరైతే అట్లా ప్యూర్ వెజిటేరియన్స్ ఉన్నారో కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి. మీకు వైటమిన్ B12 సరిగ్గా దొరకదు. వైటమిన్ B12 శాకాహారంలో ప్రాపర్గా సోర్సెస్ లేవు. సో అందుకే మీరు ఖచ్చితంగా పాల పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. పాల పదార్థాలు ప్యూర్ వెజిటేరియన్స్ ఎక్కువ తీసుకోవాలి. పాలు, వెన్న, నెయ్యి, పెరుగు చాలా చాలా ఇంపార్టెంట్ ప్యూర్ వెజిటేరియన్స్. ఓకే, మీరు వైటమిన్ B12 ట్యాబ్లెట్ కూడా వేసుకుంటే మంచిది. మీకు ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో కాబట్టి మీరు వాళ్ళు సంప్రదించుకోండి, మీరు కూడా రీసెర్చ్ చేయండి. వైటమిన్ B12 అనేది వెజిటేరియన్ సోర్సెస్ సరిగ్గా లేవు. సో నాన్ వెజ్ తినే వాళ్ళు ఖచ్చితంగా వైటమిన్ B12 సప్లిమెంట్ వేసుకుంటే మంచిది. ఓకే, మీలో కీళ్ళ నొప్పులు ఎంతమంది ఉందో వాళ్ళు ఒక నెల ట్రై చేయండి. నెయ్యి లేదా గానుగ కొట్టిన కొబ్బరి నూనె వాడి. ఈ ప్యాకెట్ నూనెలు దయచేసి రిఫైండ్ ఆయిల్స్ అయితే అందరూ బంద్ పెట్టినాయి, ఇలా వాడుతున్నారు. మనకు పైసలు లేవనుకుంటాం కానీ మనం అన్నింటినీ పైసలు ఉంటాయన్నారు కదా, నూనె ఒకటే వచ్చేదా? లేదు కదా. సో కీళ్ళ నొప్పి ఉన్న వాళ్ళు ఒక నెల నెయ్యి కొబ్బరి నూనె వాడి చూడండి, మిగతా నూనెలు బంద్ పెట్టండి. ఒకటి, కూరగాయలు కీళ్ళ నొప్పి ఉన్న వాళ్ళు ఆలుగడ్డ, వంకాయ, పాలకూర, టమాటా, శనగపప్పు, చింతపండు ఇవి తీసేసినాక నొప్పి ఏమైనా తక్కువ గమనించండి. హై ఆక్సిలేట్ వెజిటేబుల్స్ అలాంటి అంటే చూడండి, మీకు అర్థమైంది. అది కూడా మీకు నచ్చితేనే చేయండి, తెలుసుకొని చేయండి. ఓకే, ఇప్పుడు కూడా వెజిటేరియన్స్ అయినా నాన్ వెజిటేరియన్స్ అయినా అన్నం మంచిది, కూర కాదు. కూర అంచుకి అన్నం తినాలి, కూర అంచుకి అన్నం తినాలా, తక్కువ సార్లు తినాలి. వీలైతే 2 పూటలే తినండి. షుగర్ పేషెంట్స్ మీరు ఎన్ని పూటలు తింటారో అన్ని పూటలు తినండి. కానీ నార్మల్ పేషెంట్స్, షుగర్ పేషెంట్స్, ప్రెగ్నెంట్ లేడీస్, పిల్లలకు నేను చెప్పేది మిగతా నార్మల్ హెల్తీ అడల్ట్స్ ఏవైతే ఉన్నారో ఆ 2 పూటలు తింటే సరిపోతుంది. అది 6 గంటల 2 పూటలు తింటే సరిపోతుంది. కూర అంచుకి అన్నం. తీపి అనేది ఒక నెల రోజులు నాలుగు మీద పడలేకండి. చక్కెర, బెల్లం, తాటి బెల్లం, తేనె, పండు కూడా ఒక నెల చూడండి, ఎప్పటికంటే ఒక నెల చేసి చూడండి. ఓవరాల్గా మీ హెల్త్ మంచి అవకాశం ఉంటుంది. తినగానే పడుకోవడం కూర్చోవడం చేయకుండా ఒక 10 నిమిషాలు నడవండి. 10 మినిట్స్ నడిస్తే ఏమైందంటే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నా అంటే ఎన్నిసార్లు మన రక్తంలో గ్లూకోజ్ పెరుగుతుందో అంత ఎక్కువ మన బాడీ డ్యామేజ్ అవుతుంది. మనమంతా తొందరగా ముసలి వాళ్ళం అయిపోతాం, రోగాలు వస్తాయి, కిడ్నీ, హార్ట్, బ్రెయిన్ అన్నీ. ఓకే, కూరగాయలలో వెజిటేరియన్స్ సోరకాయ, బీరకాయ, దోసకాయ, బూడిద గుమ్మడికాయ, క్యారెట్ మంచిది. సోరకాయ, బీరకాయ, దోసకాయ, బూడిద గుమ్మడికాయ, క్యారెట్ మంచిది. ఆకుకూరలు తింటే గోంగూర బెటర్ దెన్ పాలకూర, గోంగూర బెటర్ దెన్ పాలకూర. పప్పులలో పెసరపప్పు బెటర్ పప్పులలో. ఓకే, వీలైతే కోడిగుడ్డు తినండి, మనకి రిస్ట్రిక్ట్ లేదు. ఎందుకంటే పాలకును కోడిగుడ్డు అర్థమైంది ఇది ఫర్టిలైజ్ చేస్తాం. సో ఆడ మన కలయిక వల్ల వచ్చింది దానికి ఇందులో ప్రాణం లేదు. సో పాలు ఎంత నాన్ వెజిటేరియనో ఈ కోడిగుడ్డు కూడా అంతే నాన్ వెజిటేరియన్ దొరికింది. ఓకే, వెజిటేరియన్స్కి అయితే ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది కదా. సో ఇంకా నాన్ వెజిటేరియన్స్కి నేను చెప్పిన వీళ్ళ వీడియో ఉంటుంది, తీసుకోండి. వెజిటేరియన్స్కి ఇది ఇవాళ ఇకపై నేను డైట్ గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఓకే, ఏ డౌట్ లేవు కదా. అపాయింట్మెంట్ లేకుండా డైరెక్ట్ ఫాలో చేసి పాత పేషెంట్ అపాయింట్మెంట్ లేకుండా వచ్చిన వాళ్ళని చూస్తారు, పక్కేలేదు. కానీ అపాయింట్మెంట్ ఉన్న వాళ్ళని కొత్త పేషెంట్ని చూస్తారు. ఓకే, అర్థం చేసుకోవాలి మీరు. ఓకే, అపాయింట్మెంట్ లేకుండా డైరెక్ట్గా రావడం ఏం చేయాలి.
ఆఖరికి చూసాం. కానీ ఇప్పుడైతే అపాయింట్మెంట్ కావాలని ప్రాపర్గా చూస్తాను. ఫాలో పేషెంట్ అయినా డైరెక్ట్ పేషెంట్ అయినా ప్రాపర్గా చూస్తాను. అపాయింట్మెంట్ లేకుండా పాత పేషెంట్ వస్తే వాళ్ళని చూస్తాను. డైరెక్ట్ పేషెంట్ డైరెక్ట్ అపాయింట్మెంట్ వస్తే ఏం చేయగలుగుతుంది? ఓకే, అది వాళ్ళు అపాయింట్మెంట్ లేకుండా డైరెక్ట్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ మామూలు మనమే కదండి, మేడం మొత్తం చూస్తుంది. చూసినాక నా దగ్గర నేను వచ్చి అక్కడ తొందరగా చూసుకుంటాను. ఎక్కువ టైం ఇవ్వలేను. ఎవరైతే అపాయింట్మెంట్ లేకుండా డైరెక్ట్ వచ్చినారో లేదా ఎవరైతే తిరిగి పంపించలేను, అది నాకు ప్రాబ్లం. ఓకే, మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఓకే, ఎందుకంటే నెక్స్ట్ టైం ఇలా చేయకూడదు. ఓకే, అంతేకాదు ఇంకా చెప్పేదే కదా, ఏమైనా మాట్లాడదు ఇంకోటి టెస్టుల దగ్గర కొందరు టెస్ట్ ముందైతే లేట్ అయితే కాబట్టి కొందరికి ఫస్ట్ నెంబర్ నిలబడతారు, కొందరు తర్వాత నిలబడతారు. ఇంకా ఫాలో పేషెంట్ కూడా మధ్య మధ్యలో వస్తున్నారు, అందరూ చూస్తాం. దాని అర్థం మిమ్మల్ని ఎక్కువ పంపించి ఎవరో ముందు పంపించడం లేదు. ఇలా మా సొంత పెద్ద వచ్చినా కూడా ఆమె ఒక సాయంత్రం వరకు వెయిట్ చేయించండి. నేను వచ్చిన వాళ్ళకి తెలుసు. సో నేను ఎవరిని నా తల్లి ఏది తల్లి అంటే ఏదో లేదు, నా సొంత పెద్ద వెయిట్ చేస్తాను. సో కొంచెం మీరు నంబర్ అడిగి అయితే ఏదో చీటింగ్ చేస్తున్నాం అనుకోకండి. ఓకే, అది ఎందుకంటే కొంచెం టెస్ట్ ముందైతే లేట్ అయితే కాబట్టి దాన్ని బట్టి చేయాల్సి వస్తుంది. ఓకే, ఫాలో పేషెంట్ కొంచెం మధ్య మధ్యలో వస్తూ ఉంటారు, పాత నంబర్స్ కూడా. సో మీరు ఏదో అవుతుంది అనుకోకండి. మీకు ఇక్కడ సిచ్యువేషన్ కొంచెం ఏం చేయలేను, లోకల్ కూర్చోండి. పాత డేట్ అవసరం. థ్యాంక్ యూ.